అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కీలైఫ్ మీడియా. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ చందాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ఓ సంస్థ వారు అదిరిపోయే శుభార్తను మనకు ప్రకటించడం జరిగింది. ఆ శుభార్త దేని గురించి అంటే పిఎఫ్ పోర్టల్లో మనకి బేసిక్ డీటెయిల్స్ని అప్డేషన్ చేసుకోవడం కావచ్చు, అసలు యూఏని యాక్టివేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, మీకు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకి ఎంప్లాయర్ యాక్సెప్టెన్సీ ఇస్తేనే మనకు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అప్డేషన్ అవ్వడం జరుగుతుంది. మనకి యూఏని కూడా యాక్టివేషన్ అయితే అవడం జరుగుతుంది. ఇక నుంచి మన ఈపీఎఫ్ఓ సంస్థ వారు ఎంప్లాయర్తో మనకు పని లేకుండానే మనం సింపుల్గా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం మనకు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మన కీలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ప్రీవియస్లో మనకి పిఎఫ్ పోర్టల్లో బేసిక్ డీటెయిల్స్ని అప్డేషన్ చేయాలంటే ఎగ్జాంపుల్కి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, ఫాదర్ ఆర్ మదర్, మ్యారిటల్ స్టేటస్, స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్, వీటికి సంబంధించి మనకి బేసిక్ డీటెయిల్స్ని అప్డేషన్ చేయాలంటే మనం ఈపీఎఫ్ పోర్టల్లోకి వెళ్ళి మనం అప్డేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనం అప్డేషన్ పెట్టిన తర్వాత మనకి రిక్వెస్ట్ అనేది మనకి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్తుంది జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మనకు పిఎఫ్ పోర్టల్లో డీటెయిల్స్ అనేవి మనకు అప్డేట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మనకి ఈపీఎఫ్ఓ సంస్థ వారు ఈ 2024-2025 సంవత్సరంలో మనకు జాయింట్ డిక్లరేషన్ అనే ఫామ్ ద్వారా మనం సింపుల్గా మనకి పిఎఫ్ పోర్టల్లో డీటెయిల్స్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ యొక్క ఫెసిలిటీ మనం తీసుకురావడం జరిగింది. మనకు ఈ 2024-2025 ఈ సంవత్సరంలోనే మనకు దగ్గరగా 8 లక్షల వరకు ఈ యొక్క ఈపీఎఫ్ పోర్టల్లో మన యొక్క బేసిక్ డీటెయిల్స్ని అప్డేషన్ చేసుకోవడం కోసం జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సంబంధించి రిక్వెస్ట్లు వచ్చినాయి అని చెప్పేసి ఈపీఎఫ్ సంస్థ వారు చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని సో టోటల్గా ఎత్తివేసి ఇక నుంచి ఎంప్లాయర్తో పని లేకుండా ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ ఫామ్తో పని లేకుండా సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఈపీఎఫ్ సంస్థ వారు చెప్తున్నారన్నమాట. సో మనం ప్రీవియస్లో ఏం చేసేవారం, జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని మన హెచ్ఆర్కి మనం సబ్మిట్ చేసేవాళ్ళం. హెచ్ఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్తో పాటుగా ఏదైతే ప్రూఫ్ ఉందో మీరు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మార్క్స్ మెమో కావచ్చు, మీకు ఆధార్ కార్డు కావచ్చు, వీటికి సంబంధించి ప్రూఫ్ను మనం కంపల్సరీగా వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసేవారు. అంతేకాదు చాలామంది కూడా హెచ్ఆర్ వాళ్ళు సో వీళ్ళకి సపోర్ట్ చేయరు కొంతమంది ఎంప్లాయీస్కి. సో కొన్ని కారణాల వల్ల అనమాట. వాళ్ళు ఎక్కడో ఉంటారు, కంపెనీ ఎక్కడో ఉంటుంది, సో పిఎఫ్ ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా సో మీరు సింపుల్గా అప్డేషన్ చేసుకోవచ్చు అనమాట, ఎంప్లాయర్తో పని లేకుండా. సో ఇవన్నీ చేయాలంటే సో మనం ఒక పని చేయాలి. సో అదొక మెయిన్గా ఒక ప్రూఫ్ ఉందన్నమాట. ఆ ప్రూఫ్ అంటే నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో దీంతో పాటుగా చాలామంది యూఎన్ యాక్టివేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే యూఎన్ యాక్టివేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని కూడా ఎంట్రీ చేస్తారు, కానీ పిఎఫ్ పోర్టల్లో మాత్రం డీటెయిల్స్ అనేవి సో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా సింపుల్గా వాళ్ళకి యూఏని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు మీకు ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం. తర్వాత మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అండి. సో పిఎఫ్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో కొత్త వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే ఒక కంపెనీలో చేసిన వారికి ఏం తెలీదు. సో మీరు కనుక 2 కంపెనీలు చేశారనుకోండి లేదా 3 కంపెనీలు చేశారనుకోండి, సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ప్రజెంట్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, ప్రీవియస్లో వేరే కంపెనీలు చేశారు, సో అక్కడి నుంచి ప్రజెంట్ కంపెనీకి వచ్చారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు పిఎఫ్ అకౌంట్ని మీరు విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మీరు ఏదైతే ప్రీవియస్ కంపెనీలు పనిచేశారో ఆ ప్రీవియస్ కంపెనీలో ఉన్న ఫండ్ మొత్తాన్ని కూడా మీరు ప్రజెంట్ ఏదైతే పనిచేస్తున్నారో సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అని చెప్పేసి మీరు సో క్వశ్చన్ అయితే రైట్ చేయొచ్చు. సో మీరు సింపుల్ అండి, ఈపీఎఫ్ పోర్టల్కి లాగిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు ఒక ఓటీపీ ద్వారా. కానీ మనం అలా రిక్వెస్ట్ పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క రిక్వెస్ట్ అనేది ఎంప్లాయర్కి వెళ్తుందండి. ఎంప్లాయర్ కంటే ప్రీవియస్లో ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో అంటే ప్రీవియస్ కంపెనీలో వాళ్ళ దగ్గర వెళ్తుంది. వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే అక్కడ మనం జాబ్ మానేసాం కాబట్టి కొన్ని కారణాల వల్ల కావచ్చు. సో వాట్ ఎవర్ అనమాట, ఏదైనా సరే మనం అక్కడ జాబ్ మానేసాం, అక్కడి నుంచి మనం వచ్చేసాం కాబట్టి వాళ్ళు మనకు 100% మనకు రెస్పాండ్ అయితే అవ్వరు. మరి ప్రీవియస్ ఎంప్లాయర్ పట్టించుకోవట్లేదు, మరి ప్రజెంట్ ఎంప్లాయర్ని పట్టించుకుంటారంటే కొన్ని కంపెనీలు పట్టించుకుంటున్నారు, కొన్ని కంపెనీలో పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ప్రీవియస్ ఎంప్లాయర్తో పని లేకపోయినా సరే మనకు సో అంటే ఆయన చేయకపోయినా సరే మనం ప్రజెంట్ ఎంప్లాయర్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. కొంతమంది
చాలామంది ఏంటంటే నాకు సో మీరు వేరే కంపెనీలో పనిచేస్తే నాకు సంబంధం లేదు, ప్రజెంట్ ఉన్నది నేను అప్డేట్ చేస్తాను అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మనకు చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సో వితౌట్ ఎంప్లాయీస్తో పని లేకుండా మనకి పిఎఫ్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో మరి మనకి పిఎఫ్లో బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, మనకి యుఎన్ యాక్టివేషన్ కావచ్చు, పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మనకు వర్క్ అవ్వాలంటే మాత్రం మీకు ఎటువంటి ప్రూఫ్ని మీరు సబ్మిట్ చేయాల్సిన పని లేదండి. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీకు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉండాలన్నమాట. సో మీకు ఆధార్ కార్డులో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకేలా ఉండాలి. అలా ఉంటే మాత్రమే మీరు ఈ యొక్క కొత్త ఫీచర్ని మీరైతే ఉపయోగించుకోగలరు. ఇక్కడ మనకు మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ దేని గురించి అంటే మీకు పిఎఫ్ పోర్టల్లో బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, యుఎన్ యాక్టివేషన్ కావచ్చు, పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా మనకు వర్క్ అవ్వాలంటే మాత్రం మీకు ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ అయితే అయి ఉండాలి. ఇవి కనుక లేకపోతే మాత్రం మీరు ఈ యొక్క సేవలు మీరైతే వినియోగించుకోలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 2017 మనకు అక్టోబర్ 1 తర్వాత ఏవైతే యుఎన్ యాక్టివేషన్ అయి ఉన్నాయో అప్పటి నుంచి అకౌంట్స్ ఏవైతే క్రియేట్ చేశారో అవన్నీ కూడా మనకు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఈపీఎఫ్ఓ పోర్టల్కి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క కొత్త సర్వీస్ని అంటే ఎంప్లాయ్తో పని లేకుండా వాళ్ళకి పిఎఫ్ పోర్టల్ని యాక్టివేషన్ చేసుకోవడం కోసం లేదా డీటెయిల్స్ని అప్డేషన్ చేసుకోవడం కోసం, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఈ యొక్క సర్వీస్ వీళ్ళైతే వినియోగించుకోగలరు. ఆ ముందు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క సర్వీస్ని వీళ్ళైతే వినియోగించుకోలేరు. ఒకవేళ మనకు ఏదైనా సో వెసులుబాటు ఇస్తే ఇవ్వచ్చు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో